పొరుగు రాష్ట్రాల నుండి ఇసుక అక్రమ రవాణాను పూర్తి స్థాయిలో అడ్డుకునేందుకు వీలుగా తెలంగాణ రాష్ట్ర ఖనిజ అభివృద్ధి సంస్థ పకడ్బందీ చర్యలు చేపట్టింది. నిజామాబాద్ జిల్లా సరిహద్దులోని సాలూర వద్ద టీజీఎండీసీ ఆధ్వర్యంలో ఇంటర్ స్టేట్ చెక్పోస్ట్ను నెలకొల్పారు. కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి రాష్ట్ర ఖనిజ అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ భవేష్ మిశ్రా చెక్పోస్ట్ను లాంఛనంగా ప్రారంభోత్సవం చేశారు. ఈ చెక్పోస్ట్ వద్ద వేయింగ్ మెషిన్తో ఇసుక వాహనాల తనిఖీలు నిర్వహించేలా ఏర్పాటు చేశారు. తద్వారా అక్రమ ఇసుక రవాణాతో పాటు ఓవర్లోడింగ్ ను సైతం నిరోధించేందుకు ఆస్కారం కలిగిందని ఎండీ భవేష్ మిశ్రా ఈ సందర్భంగా వెల్లడించారు. ఆన్లైన్లో బుకింగ్ చేసుకుని మహారాష్ట్ర నుండి నిర్ణీత పరిమాణంలో నిబంధనలకు అనుగుణంగా ఇసుకను తరలించవచ్చని, అయితే సాలూర చెక్పోస్ట్ వద్ద ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయడం జరుగుతుందని అన్నారు. ఇదివరకు చెక్పోస్ట్ లేకపోవడం వల్ల ఇసుక రవాణా విషయంలో పలు అక్రమాలు జరిగేవని, ఈసారి అలాంటి వాటికి ఆస్కారం లేకుండా రాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన సాలూర వద్ద జిల్లా యంత్రాంగం సహకారంతో ప్రత్యేకంగా చెక్పోస్ట్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. దీనివల్ల అక్రమ ఇసుక రవాణాను అడ్డుకోవడంతో పాటు తెలంగాణ ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుందని తెలిపారు. అంతేకాకుండా ఓవర్లోడ్ సమస్యను నిరోధించడం ద్వారా రోడ్లు చెరిపోకుండా రోడ్డు ప్రమాద సంఘటనలు జరగకుండా నిలువరించవచ్చని అన్నారు. అదేవిధంగా నిజామాబాద్ కు సమీపంలోని మహారాష్ట్ర ఇసుక క్వారీలు ఉన్నందున ఇసుక అవసరమైన వారికి తక్కువ ధరకే ఇసుక లభ్యమయ్యేందుకు అవకాశం ఉంటుందన్నారు. మంజిరాలో ఇసుక తవ్వకాలకు సంబంధించి సరిహద్దు సమస్య తలెత్తకుండా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో పకడ్బందీ చర్యలు తీసుకున్నామని తెలిపారు. తెలంగాణ భూభాగాన్ని గుర్తిస్తూ స్పష్టంగా సరిహద్దులు ఏర్పాటు చేశామని అన్నారు. ఇసుక అక్రమ రవాణా విషయంలో ప్రభుత్వం ప్రత్యేక దృష్టిని కేంద్రీకరిస్తోందని, ఇటీవల కలెక్టర్లతో నిర్వహించిన సమీక్ష సమావేశంలోనూ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఇసుక అక్రమ రవాణాను పూర్తిగా నిరోధించాలని ఆదేశించడం జరిగిందని గుర్తు చేశారు. ఇసుక తవ్వడం రవాణాలో పారదర్శకత కోసం ప్రభుత్వం ఆన్లైన్ బుకింగ్ విధానాన్ని ప్రవేశపెట్టిందని, ఇప్పటికే నిజామాబాద్ సహా రాష్ట్రంలోని 4 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని అమలు చేస్తున్నామని ఎండీ భవేష్ మిశ్రా గుర్తు చేశారు. ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా చెక్పోస్ట్ నిర్వహణ సజావుగా జరగాలని, గట్టి నిఘాను కొనసాగించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మైనింగ్ ఏడీ సంజయ్, ల్యాండ్ అండ్ సర్వే ఏడీ అశోక్, స్థానిక అధికారులు పాల్గొన్నారు. మా దాంట్లో చేరాదు సార్. ఇది మనం ఏం చేస్తామంటే మనకి హ్యాండ్ ఓవర్ చేసేస్తాం. మన దగ్గర జనరేట్ అయిన దాన్ని తీసుకుని మన తెలంగాణలోకి వెళ్తాం సార్. ఇది హ్యాండ్ ఓవర్ చేసేస్తాం. ఒక ట్రాకింగ్ ఫస్ట్ జనరేట్ చేసి చూపించు. క్షీరసముద్రరాజతనయాం క్షీరంగదామేశ్వరీం దాసే భూతసమస్తదేవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మన్మకటాక్షలబ్ధవ బ్రహ్మేంద్రగంగా మోక్షలక్ష్మీ సరస్వతి శ్రీలక్ష్మీ ఓం శరాయ స్వాహా మనాన ఊర్జే దదాతన మహేర్రాజనః యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ దశమాన్ భవతి చంద్రమా పుష్పం పుష్పవ స్వస్మరేవ స్వాత్మానో మంచం వగుం. ఓం భద్రం కర్ణేభిः శృణుయామ దేవాः భద్రం పశ్యేమాక్షిర్యత్రాः శ్రీరంగైः స్తుష్టివాంసస్తనూभिः విషేమ దేవహితం యదాయుః స్వస్తి న ఇంద్ర. చాలన్నా మేడం. ऑनलाइन
ఇక్కడ నిజామాబాద్ జిల్లాలో ఈ సలూరా చెక్ పోస్ట్ దగ్గర మైనింగ్ డిపార్ట్మెంట్ మరియు టీజీఎండిసి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కోఆపరేషన్తో ఒక చెక్ పోస్ట్ ఇక్కడ పెట్టడం జరిగింది. ఇంతకుముందు ఏమో మహారాష్ట్ర కానీ ఆంధ్రప్రదేశ్ నుంచి చాలా మటుకు ఇలీగల్గా కూడా గతంలో శాండ్ మనకి వచ్చేది. దానివల్ల ప్రభుత్వంకి రెవెన్యూ నష్టం కూడా జరిగేది. ఇప్పుడు ఏం చేశామంటే అన్ని ప్లేసెస్లో అంటే నిజామాబాద్లో ఇక్కడ, అదేవిధంగా మహారాష్ట్ర దగ్గర భూపాల్పల్లి జిల్లాలో, అదే మాదిరి ఛత్తీస్గఢ్తో మనకి ఉన్న చెక్ పోస్ట్ ములుగు జిల్లాలో అట్లాంటి వెబ్ బ్రిడ్జ్తో సహా చెక్ పోస్ట్ ఒకటి పెడుతున్నాము. సో దీంట్లో ఏముంది అంటే మహారాష్ట్రలో ఎవరైనా ఇసుక ఇక్కడికి తీసుకువచ్చి సరఫరా చేయాలనుకుంటే ఒక సిస్టమేటిక్ వేతో ఇప్పుడు జరుగుతుంది. అంటే ఏదో ఒక ఆర్డర్ లేకుండా, లేకపోతే ఇల్లీగల్గా ఓవర్ లోడ్గా హై స్పీడ్తో వెహికల్ పోతూ ఉంటే అది సమస్య. కానీ ఆ సమస్య నుంచి బయటికి రావాలంటే ఈ వెబ్ బ్రిడ్జ్ ఇక్కడ పెట్టాము. వెబ్ బ్రిడ్జ్ దగ్గర సీసీటీవీ కూడా ఉన్నది. సో వీళ్ళు ఎవరైతే ఇప్పుడు శాండ్ తీసుకువస్తారో అటు సైడ్ నుంచి, సో దానికి గవర్నమెంట్కి ఇప్పుడు ఆదాయం కూడా వస్తుంది. ప్లస్ ఎక్కడైతే చుట్టుపక్కల ఏరియాలో శాండ్ కావాలో, లెట్స్ నిజామాబాద్లోనే శాండ్ కావాలంటే ఇది నియరెస్ట్ ఏరియా ఉంది కాబట్టి ఇక్కడ నుంచి మీకు తక్కువ రేటు కూడా వస్తుంది. ఉదాహరణకి ఇప్పుడు నిజామాబాద్లో మీకు కొత్తగూడెం నుంచి శాండ్ కావాలంటే కొత్తగూడెం ఇక్కడ నుంచి ఎంత దూరం ఉంటుంది? ఒక 250-300 కిలోమీటర్ దూరం ఉంటుంది. అక్కడ నుంచి ఇక్కడికి శాండ్ రావాలంటే కనీసం ఒక 2,000 రూపాయలు ఇవ్వాలి. 2,000 కంటే ఎక్కువ కూడా ఇవ్వాలి, ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ చాలా ఎక్కువ అయిపోతుంది. ఇది ఏమో నియర్ డిస్టెన్స్లో ఉంది. ఇక్కడ నుంచి నాందేడ్ ఎంత దూరం ఉంటుంది? ఒక 70 కిలోమీటర్. ఇక్కడ రేట్ కూడా తక్కువ ఉంటుంది. మా తెలంగాణ రాష్ట్రంలో వేరే రాష్ట్రాలతో మీరు పోల్చుకుంటే ఇక్కడ బుక్ చేయడానికి వ్యవస్థ ఆన్లైన్ మొత్తం ఉన్నది. ఎవరికైనా ఒక 4 మెట్రిక్ టన్ కానీ ఒక 35 మెట్రిక్ టన్ శాండ్ కావాలంటే ఆన్లైన్ బుకింగ్ చేసుకోవాల్సిన వస్తుంది. దాంట్లో 430 రూపీస్ వరకు మేము తీసుకుంటాము, అంటే అది గవర్నమెంట్కి వచ్చే ఆదాయం. మిగతా ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఆ వ్యక్తికి పడుతుంది. ఆ ఉద్దేశంతో ఇక్కడ ఈరోజు పెట్టడం జరిగింది. సో ఈ రోజు నుంచి మహారాష్ట్ర నుంచి ఇక్కడికి ఏ లారీ వచ్చినా అది ప్రాపర్గా వే బ్రిడ్జ్లో వే అయి వస్తుంది. అంటే ఎవరైనా చెక్ కూడా చేసుకోవచ్చు. వే బ్రిడ్జ్ దాటిన తర్వాత 1 మెట్రిక్ టన్కి ఆర్ ఈవెన్ హాఫ్ మెట్రిక్ టన్కి ఎక్కడ కూడా ఓవర్లోడింగ్ కూడా కాదు. ఎందుకంటే ఓవర్లోడింగ్ బండితోనే మ్యాక్సిమం మనకి ప్రమాదం అని జరుగుతాయి, యాక్సిడెంట్స్ అని జరుగుతాయి. సో ఈరోజు ఫస్ట్ టైం ఇక్కడ ఈ చెక్ పోస్ట్ ఇక్కడ పెట్టడం జరిగింది. ఇంతకుముందు నిజామాబాద్ జిల్లాలో ఎప్పుడు కూడా చెక్ పోస్ట్ ఇట్లాంటి మేము పెట్టుకోలేకపోయాము. బట్ ఈ సంవత్సరంలో సక్సెస్ అవుతున్నాం. థ్యాంక్ యూ. ఇక్కడ రేట్ కూడా తక్కువ ఉంటుంది. మా తెలంగాణ రాష్ట్రంలో వేరే రాష్ట్రాలతో మీరు పోల్చుకుంటే ఇక్కడ బుక్ చేయడానికి వ్యవస్థ ఆన్లైన్ మొత్తం ఉన్నది. ఎవరికైనా ఒక 4 మెట్రిక్ టన్ కానీ ఒక 35 మెట్రిక్ టన్ శాండ్ కావాలంటే ఆన్లైన్ బుకింగ్ చేసుకోవాల్సిన వస్తుంది. దాంట్లో 430 రూపీస్ వరకు మేము తీసుకుంటాము, అంటే అది గవర్నమెంట్కి వచ్చే ఆదాయం. మిగతా ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఆ వ్యక్తికి పడుతుంది. ఆ ఉద్దేశంతో ఇక్కడ ఈరోజు పెట్టడం జరిగింది. సో ఈ రోజు నుంచి మహారాష్ట్ర నుంచి ఇక్కడికి ఏ లారీ వచ్చినా అది ప్రాపర్గా వే బ్రిడ్జ్లో వే అయి వస్తుంది. అంటే ఎవరైనా చెక్ కూడా చేసుకోవచ్చు. వే బ్రిడ్జ్ దాటిన తర్వాత 1 మెట్రిక్ టన్కి ఆర్ ఈవెన్ హాఫ్ మెట్రిక్ టన్కి ఎక్కడ కూడా ఓవర్లోడింగ్ కూడా కాదు. ఎందుకంటే ఓవర్లోడింగ్ బండితోనే మ్యాక్సిమం మనకి ప్రమాదం అని జరుగుతాయి, యాక్సిడెంట్స్ అని జరుగుతాయి. సో ఈరోజు ఫస్ట్ టైం ఇక్కడ ఈ చెక్ పోస్ట్ ఇక్కడ పెట్టడం జరిగింది. ఇంతకుముందు నిజామాబాద్ జిల్లాలో ఎప్పుడు కూడా చెక్ పోస్ట్ ఇట్లాంటి మేము పెట్టుకోలేకపోయాము. బట్ ఈ సంవత్సరంలో సక్సెస్ అవుతున్నాం. థ్యాంక్ యూ. దీంట్లో 2-3 రకాలుగా బండిలు ఉంటాయి. సో జనరల్గా మా టీజీఎండిసి దాంట్లో 16 అంటే 16 టైర్ వెహికల్ మనం అంటాము. సో 16 టైర్ ఉంటే దానికి 2 రకాలుగా బరువులు ఉంటుంది. ఒకటేమో ఖాళీ వెహికల్ది బరువుని టేర్ వెయిట్ అంటాము. అది జనరల్గా 13 to 14 మెట్రిక్ టన్ ఉంటుంది. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ నామ్ ప్రకారంగా 47,500 మెట్రిక్ టన్కి మించకుండా ఉండాలి, కేజీకి మించకుండా ఉండాలి. సో ఒక 16 టైర్ వెహికల్ ఉంటే దాదాపు దాంట్లో 48 to 49 మెట్రిక్ టన్ దాంట్లో దానికి బరువు ఉంటుంది. అది దాటుతుంది అంటే అది వైలేషన్. అదేవిధంగా 32 మెట్రిక్ టన్, 26 మెట్రిక్ టన్ అంటే 3 కేటగిరీస్ మన దగ్గర వెహికల్ ఉంటాయి. సో నాకు తెలిసి ఇప్పుడు వే బ్రిడ్జ్ దగ్గర ఉన్న వెహికల్